వాడు నిన్ను కాదని ఇండైరెక్ట్ గా నన్ను కాదన్నాడు. వాడెవడైనా సరే నీ ఇష్టాన్ని తెచ్చిచ్చే బాధ్యత నాది. చావు బతుకుల మధ్య ఉన్న మనిషికి పెద్ద వైద్యం తెలిసిందల్లా పసరుపోయడమేంటి? చిన్నపిల్లవి, ఏం తెలుసు నీకు? తెలుసు నాన్న. నర్మయ్, ఇంతకీ మీరెవరండి? నా పేరు చంద్రశేఖర్. ఈ ఊరికి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ డాక్టర్. ఇదిగో, నీకిష్టమైన వాళ్ళు ఎక్కడికో వెళ్ళి రావడం ఆలస్యమైందనుకో, నువ్వు ఎదురు చూడవా? ప్రేమ విలువ నాకు తెలుసండి, కాకపోతే ఎప్పుడు ఇవ్వడమే తప్ప తీసుకోవడం నాకు తెలీదు. అదేంటి, లైఫ్లో ఎవరూ మిమ్మల్ని ప్రేమించలేదా? ప్రేమించడానికి ఎవరూ లేరండి. నేనున్నానుగా. ఊరి మీద పడి తిరిగింది చాలక పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిరుగుతున్నావని తెలిసి మీ నాన్న నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని నిర్ణయించుకున్నాడు. కమాన్ కమాన్, ఇలారా ఇలారా. హాయ్. హాయ్. ఏంటి ఈరోజు మీరు లేట్ అయినట్టున్నారు? ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఆహా, అదేం లేదు. ఏంటో ఈరోజు మీరు కొత్తగా కనపడుతున్నారు. ప్లీజ్ అండి, చాలా టెన్షన్గా ఉంది, మీరేం మాట్లాడొద్దు. నేను మాట్లాడితే మీరు టెన్షన్ పడటం ఏంటండి? అది 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 ఏంటిది? నా మనసు. ఏంటి? చూస్తే తెలుస్తుంది. నేను మీ పక్కనుండాలి. నా పక్కన? ఇక్కడ ఖాళీ లేదుగా. అక్కడ కాదు, ఇక్కడ. నన్ను కాదు, ఆ లెటర్ చూడండి. హృదయమే ఓ మేఘమల్లే నిండేనే ప్రేమతో, ఈ క్షణం ఆదివాన జల్లై కూడవని ప్రేమతో. ఏంటిది? చదివారుగా, అర్థం కాలేదా? మన మధ్య ఎన్ని రోజుల పరిచయం ఉందని, అసలు నా గురించి ఏం తెలుసని మీరు ఇలా నిర్ణయం తీసుకున్నారు? ప్రేమకి బయోడేటాలో అడ్రస్ ప్రూఫ్లో అవసరం లేదు. మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే మీరంటే అభిమానం కలిగింది. ఆ తర్వాత అది ప్రేమని అర్థమైంది. ఆ ప్రేమని ఎక్కువ రోజులు దాచుకోవటం కష్టమనిపించింది. అందుకే నా మనసుని అక్షరాల రూపంలో మీ చేతిలో పెట్టాను. తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలా? ఇలాంటి నిర్ణయాలు తొందరగానే తీసుకోవాలి, తొందరగానే చెప్పాలి. మనది పరిచయమే, దాని ప్రేమ అని మీరెలా అనుకుంటున్నారు? అయినా ఈ కొద్ది రోజుల్లోనే పరిచయం ప్రేమ ఎలా అవుతుంది? ప్రేమకు ఇష్టాలు అభిప్రాయాలు కలవాలి, వాటి గురించి ఒకరికొకరికి తెలియాలి. తెలుసుకునేంత పరిచయం మన మధ్య లేదే. ఏదో అప్పుడప్పుడు ఇక్కడ కలుస్తున్నాం, హాయ్ అనుకుంటున్నాం, బాయ్ అనుకుంటున్నాం. ప్రేమకి అంతకన్నా పరిచయం అవసరం లేదు. మీ గురించి ఇంతకన్నా ఇన్ఫర్మేషన్ నాకు అవసరం లేదు. ఇద్దరికీ పక్షులంటే ఇష్టం, సో మన ఇద్దరి టేస్ట్లో ఒకటే. అలాగే ఆ బర్డ్స్ మీద మీకున్న అభిమానం, వాటి మీద మీరు చూపించే ప్రేమను నాకు మీ మీద ఇష్టాన్ని ప్రేమగా మార్చాయి. ఆ పక్షుల్ని ప్రేమించే అందమైన మీ మనసుని నేనే కాదు,
ఏ ఆడపిల్లైనా ప్రేమిస్తుంది. అందుకే ఫస్ట్ ఛాన్స్ నేనే తీసుకున్నాను. సో నాకు మీరంటే ఇష్టం. ఆలోచించి చూడండి. నన్ను ఇష్టపడకపోవటానికి మీకు కారణాలే కనిపించావు. రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం. ఆలోచించుకొని ఐ లవ్ యూ అని చెప్పండి చాలు. హలో హలో, నేను చెప్పేది వినండి. వింటాను. రేపు మీరు చెప్పే ఐ లవ్ యూ అన్న మాటని ఈ మాత్రం టైం ఊర్మిళ తన జీవితంలో ఫస్ట్ టైం మీకే ఇస్తుంది. డోంట్ మిస్ ఇట్. ప్రిపేర్ అయ్యుండండి నన్ను ప్రేమించడానికి. వెళ్ళిన పని ఏమైందమ్మా? నా పని అయిపోయిందన్నయ్య. అదేంటి? మనసులో మాట చెప్పాలి అనుకున్నాను, చెప్పేశాను. అతనేమన్నాడు? ఇష్టపడింది నీ చెల్లెలన్నయ్యా, నా ఇష్టాన్ని కాదనగలరా? కంగ్రాట్స్. అయితే నా చెల్లెల్లో ఓకే అయిపోయిందన్నమాట. నేనతన్ని ఇష్టపడినప్పుడే సక్సెస్ అయినట్టన్నయ్యా. కాకపోతే తన ఇష్టాన్ని చెప్పడానికి రేపటి వరకు టైం ఇచ్చొచ్చాను. నువ్వు అవకాశం ఇచ్చావంటేనే అర్థమవుతుంది అతను నువ్వెంత ఇష్టపడుతున్నావో. దాన్ని మిస్యూజ్ చేయడుగా? అంత ఛాన్స్ లేదన్నయ్యా. ఊర్మిళకి నచ్చిందేదైనా ఊర్మిళకి దక్కాలి, దక్కించుకుంటాను. అయినా నన్ను కాదనే సమస్య ఉండదు. బయట వాళ్ళని కాదంటే సమస్య అమ్మాయిలకు మాత్రమే. నిన్ను కాదంటే సమస్య అతనొక్కడికే. అతనలా అనడ్లే అన్నయ్య. సుఖపడాలని రాసుంటే నీ మాటకు ఎదురు చెప్పడు. అదే కష్టపడాలని రాసుంటే నీ మాటకు ఎదురు చెప్తాడు. కష్టం సుఖం చూద్దాం రెండిట్లో ఏ చాయిస్ తీసుకుంటాడో. ఆల్ ది బెస్ట్. నీకు కాదు, అతనికి. అమ్మాయి గారు అన్నం వడ్డించమంటారా? అన్నం కాదే, త్వరలో పప్పన్నం పెట్టిస్తాను. ఎక్కడికెళ్ళారు? ఏం కావాలండి? డాక్టర్ గారు లేరా? లేరండి, బయటికెళ్ళారు. ఏంటండి ప్రాబ్లం? కడుపులో నొప్పి. వచ్చేస్తారు, కూర్చోండి. సెలైన్ అయిపోగానే డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్ ఇస్తారు. మరి సెలైన్ అయిపోతుంది కదా, అలోపు డాక్టర్ వచ్చేస్తారా? వచ్చేస్తాడండి. అంత ఖచ్చితంగా ఎలా వస్తారు? చెప్పే వెళ్ళారండి. పేషెంట్ వదిలేసి ఎంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారు? తెచ్చావా? అడిగాక తప్పదు కదా.
దీంతో పనేంటి? కొన్నిటికి కారణాలుండవు, అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వస్తా. జాగ్రత్త. తీసుకుంది గన్నని తెలుసు, జాగ్రత్తగానే ఉంటాను. డాక్టర్ గారింటి ఇంకా రావట్లేదు. ఈ సెలైన్ అయిపోయేలోపు వస్తారా రారా? అయిపోయి మెడిసిన్ పార్సల్ వస్తుంది, వెళ్ళి తీసుకురా. అలాగే సార్. హాయ్ సావిత్రి గారు, ఏంటి ఇక్కడ? మాట్లాడరేంటండి? మౌనవ్రతమా? నా సంగతి తర్వాతలేండి, ముందా పేషెంట్ సంగతి చూడండి. ఆల్రెడీ చూసే వెళ్ళానండి. అలా ఎలా వెళ్తారండి? సెలైన్ అయిపోయేలోపు మీరు వస్తారా రారా అని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? మీరు కంగారు పడ్డం ఏంటండి? మీ ముత్యాలమ్మ తల్లికి ఏం చేస్తే కోపం వస్తుందో, ఏం చేస్తే సంతోషం వస్తుందో మీకెలా తెలుసో, ఏ జబ్బుకి ఏ మందు పనిచేస్తుందో, ఏ సెలైన్ ఎంతసేపట్లో అయిపోతుందో నాకు అలాగే తెలుస్తుంది. లేవండి. ఇప్పుడు ఎలా ఉంది? కొద్దిగా ఓపికొచ్చినట్టుంది బాబు. ఇంతకీ నాకొచ్చిన జబ్బేంటి బాబు? ఆకలి. సరిగ్గా తిండి తినకపోతే ఎలా? కేవలం ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల వచ్చిన నీరసం తప్ప మీకు ఏ జబ్బు లేదు. టైంకి తినడానికి మీకేంటి? రెక్కాడితే గాని డొక్కాడిన జీవితం నాది. పని చేద్దామంటే వయస్సు సహకరించడం లేదు బాబు. కడుపు నిండా అన్నం తిని ఎన్నాళ్ళయిందో గుర్తులేదు బాబు. ఆకలితో ఉన్న మీలాంటి పేదవాళ్ళకి సహాయం చేయడానికే నేను ఈ మెడికల్ క్యాంప్ నడుపుతున్నాను. ఇది దానం కాదు, సహాయం. తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ అవసరమైతే అడగడానికి మొహమాట పడద్దు. అలాగే బాబు. వెళ్ళండి. చెప్పండి సావిత్రి గారు. హలో, ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? అదేం లేదండి. ఓకే, ఇంతకీ ఎందుకు ఇలా వచ్చారో చెప్పనే లేదు. అది ఏం లేదండి. అదేంటండి, కడుపులో నొప్పి అన్నారుగా ఇందాక. కడుపు నొప్ప చెప్పలేదేంటండి? అది అప్పుడెలా అనిపించింది, ఇప్పుడు తగ్గిపోయింది. అప్పుడే ఎలా తగ్గిపోతుందండి? ముందు మీరు ఎలా వచ్చి కూర్చోండి. అరే పర్లేదండి, రండి. రమ్మనన్నా, రండి. కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. ఎప్పటి నుంచి నొప్పిగా ఉంది? మిమ్మల్ని చూడనప్పటి నుంచి.
ఏంటి? అది మీరు రాకముందు నొప్పిగా ఉండింది. ఓ మరిప్పుడు? మీరు వచ్చేసరిగా. మెడిసిన్ ఏమి ఇవ్వలేదుగా. కొందరు డాక్టర్లు మందులు ఇవ్వాలేమో, కానీ మీరు మందులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు కనిపిస్తే చాలు, దానంతటా అది తగ్గిపోతుంది. ఓ ఈ విషయం బయట చెప్పకండి. మెడికల్ షాప్ వాళ్ళు నన్ను కొట్టడానికి వచ్చేస్తారు. ఫనీ. మీరు భలే సరదాగా మాట్లాడతారండి. నేను వెళ్ళొస్తానండి. ఉండండి, మెడిసిన్ ఇస్తాను. అరే, తగ్గిపోయిన వ్యాధి కూడా మందులు ఇస్తారా? వాట్? ఓ అంటే ఇప్పుడు మీకు ప్రాబ్లం లేదుగా? లేదు. అయితే జాగ్రత్తగా వెళ్ళరండి. నేను వెళ్ళాలంటే మీరు నా చెయ్యి వదలాలిగా. ఓ సారీ సారీ. వెళ్ళొస్తానండి. బాయ్. బాయ్ బాయ్. కొద్ది కొద్దిగా లైన్లోకి వస్తుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేముందిరా. నిన్నేరా? నన్నా? మా ఊర్లో మా గురువు తప్ప నన్ను ఒరే తురే అనేవాళ్ళు లేరు. నువ్వు నన్ను ఒరే అంటావా? ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా? మళ్ళీరా మట్టర్లు అయిపోతాయి. ఇది మా గురువు దెబ్బ. అవునా? కొట్టింది నేనే అయినప్పుడు అది నా దెబ్బ కాకపోతే ఇంకెవరిదవుతురా? గురువా నువ్వా? పొందూరు కద్దర్లా పెలపల్లాడే నువ్వు ఇలా వాడిపోయావేంటి గురువా? ఆ బట్టలేవి, ఆ అందమైన మొహానికి ఆ కళ్ళజోడేది, నీ ఇంటి పేరుగా మారిన ఆ బుల్లెట్టేది? ఆ పెళ్ళన్నీ సావిత్రితో నా పెళ్ళి అవుతుంది అనుకున్నప్పుడు, తనే లేనప్పుడు ఇంకెవరి కోసం రా ఆ పెళ్ళ. సరే పని చూసుకో. మీ దండ అయిందా అత్తయ్య? అయిపోతుందమ్మా. మావయ్య, గౌరీ వీడేడమ్మా? పొలానికి వెళ్ళారు మావయ్య. సావిత్రి ఎక్కడా? అలా బయటికెళ్ళి ఉంటుందండి. పెళ్ళి అనుకుంటున్నాం. ఈ 4 రోజులైనా ఇంటి పట్టునుండొచ్చు కదా. ఈ 4 రోజులయ్యాక ఎలాగో తిరగలేదు. చివరికి మనింటికి రావాలన్నా భర్త లేకుండా రాలేదు. కనీసం పెళ్ళయ్యేంత వరకైనా తన ఇష్టప్రకారం తిరగనివ్వండి. ఏమా సావిత్రిని అడిగావా? ఇంకా లేదు మావయ్య. సరే వచ్చాక అడుగు. అలాగే మావయ్య. నూరేళ్ళు. అదిగో మాటల్లోనే వచ్చేసింది. సావిత్రి, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ఏ చెప్తాను, కాఫీ తాగుతావా? ఆహా వద్దు. తాగొచ్చు కదే. అరే వద్దంటున్నాను కదమ్మా. నీ ఫోటో ఏదైనా ఇవ్వవా? ఎందుకు? పెళ్లి చూపులకి ఫోటో పంపించాలంట, మామయ్య గారు అడిగారు. అడిగేది నిన్నేనే. వెళ్ళి మంచి ఫోటో తీసుకురా. ఫోటో చూడగానే అబ్బాయి పెళ్లి చూపులు కూడా వద్దనాలి. అలాంటి ఫోటో తెచ్చివ్వు. వెళ్ళి తీసుకురామ్మా. అంత అందమైన ఫోటోలు నా దగ్గర లేవు దినా. ఏమా ఫొటోస్ తీసుకున్నావా? తన దగ్గర లేవంట మామయ్య. ఫోటో లేకపోవడం ఏంటి? సావిత్రి వెళ్ళి తీసుకురాపో.
ఫోటోలు లేవు. తమాషాగా ఉందా? వెళ్ళి తీసుకురాపో. వెళ్ళు. ఎందుకురా అలా కోప్పడతావు? లేకపోతే ఏంటమ్మా, ఫోటో పంపిస్తానని అబ్బాయి వాళ్ళకి కబుర్ చేశాను. సాయంత్రంలో పంపించాలి. మామయ్య గారికి ఇవ్వచ్చుగా. ఏదో వింత వస్తువుని చూసినట్లు అలా మొహాలు చూసుకుంటారేంటి? ఇటివ్వండి. ఏమైంది అత్తయ్య? నువ్వే చూడు. ఏమైందా మీకు? దాని ఫోటో తెమ్మంటే పక్కింటి వాళ్ళ ఫోటో తెచ్చిందా ఏంటి? అలా చూస్తున్నారు. మీరే చూడండి. ఫోటో అడిగింది పెళ్లి చూపులకు పంపించడానికి, అప్లికేషన్లో అంటించడానికి కాదు. వెళ్ళి మంచి ఫోటో తీసుకురాపో. ఎక్కడున్నాయి? 10th క్లాస్లో తప్పదు కాబట్టి అదైనా తీయించారు. ఫోటోలు ఎందుకు? దిష్టని అమ్మంది, మొహంలో కళ తగ్గిపోతుందని బామ్మంది. ఎప్పుడైనా ఫోటో దిగనిచ్చారా ఏంటి? చిన్నపిల్ల అంటారు కదా, చిన్నపిల్ల ఫోటోనే మరి. సరే సరే, ఇక ఆపు. ఏంటి అంత సీరియస్గా ఉన్నారు? రేయ్ సరే గాని, ఆ ఫోటోగ్రాఫర్ సీను ఉన్నాడు కదా, అతను వచ్చి సావిత్రి ఫోటో తీయమని చెప్పు. సాయంత్రంలో ఫోటో ఇవ్వమని చెప్పు. ఆ ఫోటోగ్రాఫర్ వచ్చేలోపు సావిత్రిని రెడీ చేయండి. అలాగేనండి. అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావేరా? సావిత్రి పెళ్లి చూపులు, ఫోటోగ్రాఫర్ని నేను తీసుకురావాలి. ఎలా అయిపోయారా బుల్లెట్ బాబు? వెళ్ళు. పోతాలే. నేనిష్టపడే వ్యక్తి నేనంటే ఇష్టమని ఎప్పుడు చెప్తాడా అని నా మనసు ఉవ్విర్లాడుతోంది. చెప్పండి. చెప్పడానికి ఏమీ లేదు. నిన్న మీరు చెప్పాలనుకున్నది మీరు చెప్పారు, కానీ నేను చెప్పే అవకాశం నాకు ఇవ్వలేదు. ప్రేమకు బయోడేటాలు, అడ్రస్ ప్రూఫ్లు మీకు అవసరం లేదు, కానీ నాకు కావాలి. ఎందుకంటే అవి నాకు లేవు కాబట్టి. మీరు నన్ను ఇష్టపడటానికి మీ కారణాలు మీకుండొచ్చు, కానీ నేను ఇష్టపడే అమ్మాయి మీలా ఉండదు. తనలో అల్లరి ఉండాలి, అమాయకత్వం ఉండాలి, గలగలా మాట్లాడే గడుస్తనం ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే బాపుగారి బొమ్మలా ఉండాలి, నండూరి వారి ఎంకిలా ఉండాలి. నీకు అలా ఉంటే ఇష్టమంటే నేను అలాగే ఉంటాను. గులాబీ చెట్టుకి గండు మల్లెలు పూయవు, అతికించిన అందంగా ఉండదు. అయినా అవి నేర్చుకుంటే వచ్చే లక్షణాలు కావు, పుట్టుకతో రావాలి. వీటన్నిటికీ మించి నేను ఇష్టపడే అమ్మాయికి ఒక మంచి కుటుంబం ఉండాలి, వాళ్ళ మధ్య అంతులేని ప్రేమ ఉండాలి. ఇవన్నీ నా ఇష్టాలు కావు, నా జీవితంలో లేని విషయాలు. ఇవన్నీ పల్లెల్లోనే దొరుకుతాయి. అందుకే అలాంటి అమ్మాయి కోసం చూస్తున్నాను. అలాంటి అమ్మాయినే ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటాను.
అది కాదు. నేను చెప్పిన దాన్ని బట్టి నీకో విషయం అర్థమై ఉండాలి. జీవితంలో నేను మిమ్మల్ని ప్రేమించలేను అని. ఇష్టాన్ని ఎప్పుడూ కష్టపెట్టకూడదు. అవతలి వాళ్ళ ఇష్టమేంటో తెలియకుండా ఇష్టపడితే అదెప్పుడు కష్టపెడుతుంది. నేను చెప్పింది మీకు కష్టంగా ఉన్నా ట్రై చేయండి. త్వరలోనే మామూలు మనిషి అవుతారు. ఆల్ ది బెస్ట్. గుళ్ళో గంట బళ్ళో గంట ఒకటే అన్నట్టు ఊళ్ళో జరుగుతున్న పెళ్లికి ఆడే ఫోటో తీయాలి, చావులకి ఆడే ఫోటో తీయాలి. అవసరానికి దొరికి సావడం ఈ స్టూడియో సీన్గడి. మామేమో అర్జెంటుగా ఫోటోలు తీయాలి అనడం. ఈడెక్కడ తెచ్చాడో ఏ చావు ఫోటోలు తీస్తున్నాడో కనిపించట్లేదు. ఎలాగైనా సరే ఎదిగి పట్టుకోవాలి. పెళ్ళిళ్ళు సావులు సాలక ఈడు చెట్లు సేవలు కూడా ఫోటోలు తీస్తున్నాడా? ఒరే సీన్గా, ఇదేంటిది? ఇటు సీనిగడు కాదే. ఎవడైతే ఏంటి, మన పని అయితే చాలు. సమయానికి దేవుళ్ళకి కనిపించావు. అర్జెంటుగా ఫోటో తీయాలి, ఒకసారి మా ఇంటికి రా. సార్ నేను అబ్బా తెలుసులేవయ్యా, నిన్నెప్పుడు మా ఊర్లో చూడలేదు. అంటే నువ్వు పక్కూరు ఫోటోగ్రాఫర్ అయి ఉంటావు. నేను ఫోటోగ్రాఫర్ని కాదు సార్, నేనేదో సరదాగా నేర్చుకుంటున్నావా? పర్లేదు పర్లేదు, ఒకటి కాకపోతే పత్తి ఏదో ఒకటి బాగుంటది కదా. తీసింది 10 దానికి డబ్బులు ఇస్తాను. సార్ నేను చెప్పేది వినండి. ఇదిగో బాసు, నువ్వు చెప్పేది వినేంత టైం లేదు నాకు. అర్జెంటుగా పెళ్లి చూపుల కోసం మా మరదల ఫోటో తీసి సాయంత్రం కల్లా పెళ్ళోళ్ళకి పంపించాలి. నువ్వెంత అడిగితే అంత ఇస్తాను. రారా బాబు, లేకపోతే పెళ్లి ఆగిపోతే మా మామ నా పేక పిసికి చంపేస్తాడు. అది కాదండి. అది కాదు, చెప్పేది వినండి సార్. చెప్తాను, నేను చెప్తాను పద. నడవయ్యా. ఇదిగో వచ్చాడే. సీనుగాడిని తీసుకురారా అంటే ఈ అబ్బాయి ఎవరినో తీసుకొచ్చావేంట్రా? ఆడు కనిపించలేదనే ఈ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి ఏం చేస్తాడు? చేతిలో కెమెరా కనిపించట్లేదా? అట్లని కాదురా, బాగా తీస్తాడా లేదా అని. పైగా నా మనవరాలి పెళ్లి చూపుల ఫోటో కదా. బాగానే తీస్తాడులేవే. మా ముసలిది అలాగే అంటది కానీ నువ్వు కూర్చో. ఇదిగో అమ్మాయి, ఆ ఫోటో తీసే అబ్బాయి కూడా వచ్చాడు. ఇంకా మీ అలంకారం కాలేదా? త్వరగా కానిచ్చి రండి. అయిపోయిందత్తయ్యా, తీసుకొస్తున్నావు. అయిపోయిందంటయ్యా, వస్తుందిలే. ఈలోపు నీకు తాగడానికి మజ్జిగ ఏమైనా ఇమ్మంటారా? వద్దండి. వద్దా? సరేలే. ఇదిగో ఫోటోలు మాత్రం బాగా తీయాలి. నా మనవరాలు కుందనపు బొమ్మలా పడాలి. రేయ్, ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చావా? అడుగు మావయ్య. సార్ మీరిక్కడ? సారేంటి మావయ్య, సావిత్రి ఫోటోలు తీయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్ అతను. నార్మల్, ఆయన ఫోటోగ్రాఫర్ ఏంటి? ఆయన డాక్టర్ గారు. డాక్టరా? మన ఊర్లో వైద్య శిబిరం పెట్టిన డాక్టరు ఈయనే. అయ్యో క్షమించండి, మీరు డాక్టర్ అని తెలియక. పర్వాలేదండి. చేతిలో కెమెరా ఉండేసరికి ఫోటోగ్రాఫర్ అని పొరపాటు పడ్డాను. చేతిలో కెమెరా ఉంటే ఫోటోగ్రాఫరేనా? బుద్ధి లేకపోతే సరే. వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యో పెద్దవాళ్ళు, మీరు క్షమాపణ అడగడం ఏంటి? పెళ్లి చూపులకి అర్జెంటుగా ఫోటో కావాలని అర్థమైంది. అందుకే నేను ఇంకేం మాట్లాడకుండా వచ్చేసాను. మీరు ఫోటో తీయటం ఏంటండి? ఫోటోగ్రాఫర్ని పిలిపిస్తానులే. ఫోటోలు తీయడం నాకు హాబీ అండి. అందులోనూ పెళ్లి చూపులకి అంటున్నారు. ఎలాగో వచ్చాను కదా, నేనే తీస్తానులేండి. అయ్యో మీకెందుకండి శ్రమ? అబ్బాయి మంచి మనసుతో తీస్తానంటున్నాడు కదా, తీయని రాదు. అమ్మా నువ్వు ఊరుకో. సార్ నేనేం ఫీల్ అవ్వట్లేదు, మీరు కూడా ఏం ఫీల్ అవ్వకండి. అమ్మాయిని పిలిపించండి, నేను ఫొటోస్ తీస్తాను. అదిగో వచ్చేసింది.
ఫోటోగ్రాఫర్ వచ్చాడన్నారు ఏడండి? ఇదిగో మన ఊరు డాక్టర్ గారిని ఫోటోగ్రాఫర్ అనుకుని వీడు తీసుకొచ్చాడు. మీరు ఇలా కూర్చోండి, ఫొటోస్ తీస్తాను. ఫోటో పెళ్లి చూపులకి అన్నారు కదా, మరి ఇలా అలంకరించారేంటి? బాగానే ఉందిగా. పెళ్లి చూపులకు పంపించాల్సిన ఫోటోగ్రాఫ్లో కనిపించాల్సింది అమ్మాయి అండి, అలంకారం కాదు. మరేం చేయమంటారు? చందమామలో చుక్కుండాలి గాని మచ్చుండకూడదండి. మచ్చలాంటి ఆ బొట్టు తీసి చుక్కలాంటి బొట్టు పెట్టండి. అందమైన చెవులకి ఏదో శిక్ష వేసినట్టు అంత పెద్ద కమ్మలెందుకండి? నాజూకైనవి చిన్నవి చాలు. శంఖానికి బంగారం తొడిగేందుకండి? శంఖం లాంటి ఆ మెడకి సన్నటి చైన్ చాలదా? నల్లటి ఆకుల మధ్యలో తెల్లటి కలువలు ఎంత అందంగా ఉంటాయి. కలువల్లాంటి ఆ కళ్ళకి సన్నగా కాటుక దిద్దండి. లాస్ట్ అండ్ ఫైనల్, అందమైన ఆ ముక్కుకి ఒక చిన్న ముక్కు పుడక ప్లీజ్. నా కూతురు అందంగా ఉంటుందని తెలుసు, కానీ ఈరోజు నా కూతురు నాకే కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడు మా సావిత్రి సావిత్రిలా లేదు, శ్రీ మహాలక్ష్మిలా ఉంది. నా మనవరాల్నిలా చూశాక ఏ పెళ్లి కొడుకు వద్దంటాడు? స్వయంవరం పెడితే సీతా స్వయంవరానికి పోటీ పడినట్టు పడరు. నా బంగారు తల్లికి నా దిష్టే తగిలేటట్టుంది. నువ్వు ఫోటో తీ బాబు, తీయి. ఎలా ఉన్నాయి ఫోటోలు? అదిరిపోయాయి కదూ. అప్పటిదాకా మా అమ్మ వదిన అరగంట సేపు అలంకరించారు. ఈలోగా ఆయన వచ్చారు. ఒక్కసారి అలా చూసారంతే. అలంకరించడం అంటే ఇదా అని అన్నారు. మొత్తం గెటప్ అంతా మారిపోయింది. ఫోటోలు అదిరిపోయాయి కదూ. నిజమేనే, ఫోటోలో చాలా అందంగా ఉన్నావు. ఉంటాను. ఎలా అలంకరించుకోవాలో చెప్పింది ఆయన కదా. బొట్టెలా ఉండాలో చెప్పారు, కట్టెలా ఉండాలో చెప్పారు, చెవులకి ఏ కమ్మలు పెట్టుకోవాలో, ముక్కుకి ఏ ముక్కులు పెట్టుకోవాలో వర్ణించి మరీ చెప్పి నన్ను రెడీ చేయించారు. ఆయన డాక్టర్ కాకుండా ఏ ఫోటోగ్రాఫర్ అయ్యుంటే చాలా గొప్ప ఫోటోగ్రాఫర్ అయి ఉండేవారు. మరీ అంతగా పొగడైకు. ఇందులో ఆయన గారి గొప్పతనం ఏముంది? నువ్వు అందంగా ఉంటావు కాబట్టి ఫోటోలు కూడా అందంగా వచ్చింది. అందంగా ఉండడం వేరు,
ఆ అందాన్ని అందంగా చూపించడం వేరు. ఈ ఫోటో చూసి మా ఇంట్లో వాళ్ళు బిత్తరపోయారు తెలుసా? నీ ఫోటో ఏదో ప్రపంచం ఇంత అన్నట్లు చెప్తున్నావంటే. హంస నీళ్ళలో ఉన్నా అందంగా ఉంటుంది, ఫోటోలో ఉన్నా అందంగా ఉంటుంది. ఈ ఫోటోలకి ఆయన గారిని అంతగా పొగడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇదుందే, కమ్మలు ముక్కెరే కాదు, ఏకంగా కళ్ళు ముక్కు మార్చి ఆయన్ని ఫోటో తీసి అందంగా చూపించమను. ఓయ్, మధ్యలో నన్నెందుకే? అబ్బా, మాట వరుస కన్నాను లేవే. మీరు ఆయన గురించి ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదే. ఎందుకే? నాకు నచ్చలేదు అంతే. ఏంటే తీసింది 2 ఫోటోలు, నేను ఫోటోలు బాగా తీయలేదు అనలేదే. అందులో ఆయన గొప్పతనం ఏమీ లేదు అంటున్నా. ఆయన్నంటే కోపం వస్తుంది. ఏంటే సంగతి? నన్నింత అందంగా చూపించిన ఆయనంటే కోపం రాదా ఏంటి? నిన్ను ఏమన్నా అంటే కోపం రావడం సహజం. మీ ఇంట్లో వాళ్ళని ఏదన్నా అంటే అది కోపం రావడం సహజం. కానీ నిన్న కాక మొన్న ఊళ్ళోకొచ్చినా ఆయన్నంటే కోపం వస్తుంది. కొంప తీసి అతన్ని నువ్వు పండి అదే లేదు. పండి ఏంటే అదేమో ఏం లేదంటుంది, దాని మొహంలో సిగ్గు మాత్రం ఏదో ఉందంటుంది. నాకైతే అనుమానం లేదు. పడ్డాదండి ప్రేమలో మరి మన సావిత్రేమో వింతగా ఉంది. ఇక్కడ దీని పరిస్థితి ఇలా ఉంది. దీని ఫోటోలు పెళ్లి చూపులకు పంపించారు. మరి అతని పరిస్థితి ఎలా ఉందో. ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. అబ్బా ఏమిటండి ఇది? నాతో 4 స్టెప్పులు వేయవే, అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి చిన్న డ్యూయెట్ వేసుకుని వద్దాం. ఈ వయసులో అదొకటే తక్కువ. వయసు శరీరానికి, మనసుకు కాదు. ఇప్పటికీ మన ఇద్దరు యంగే. డాన్స్ చేద్దామా? బతిమాలించుకోకుండా వెంటనే ఒప్పుకున్నావు. ఐ లవ్ యూ సరోజా. ఐ టు లవ్ యూ సుందరం. అబ్బా, ఈ గోలేమిటి? పొద్దునే ఎలాగూ లేస్తాడుగా, మళ్ళెందుకు అలారం? మామూలుగా లేస్తే వాడికి లేచినట్లుండదుగా. అన్నీ సినిమాలోలాగే ఉండాలి. ముందు అలారం మోగాలి. మోగుతుందిగా. ఇప్పుడు బద్ధకంగా అటూ ఇటూ దొల్లాలి. అబ్బా, అప్పుడే తెల్లారిందా అనాలి. అబ్బా, అప్పుడే తెల్లారిందా? మెల్లగా చెయ్యి బయట పెట్టాలి. అలారం ఆపాలి. దుప్పట్లోంచి బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ లేవాలి. నెక్స్ట్ డైలాగు చెప్పాల్సిన అవసరమే లేదు. ఏ సినిమాలోనైనా సేమ్ డైలాగు. ఏంటది? విను, కాఫీ. కామన్ గది ఇంట్లోంచి వస్తుంది, ఇక్కడ మాత్రం మన ఇంట్లోంచి వాడింటికి వెళ్తుంది. రెడీ చెయ్యి. సత్యా, ఏడి వీడు? ఏమైంది? సత్య రూమ్ లో కూడా లేడండి. ఉండు, బాత్రూమ్ లో కూడా లేడు. లేడా? హాల్లో ఉన్నాడేమో చూద్దాం రండి. సత్య, 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 ఏడండి వీడు? అక్కడ చూద్దాం, పద. పదండి. పద. సత్య లేడే. ఇక్కడ లేడండి. అటు చూద్దాం, పద. పదండి. సత్య, ఇల్లంతా వెతికాం, ఏమైపోయాడండి వీడు? కాపీ కాపీ అని అరిశాడు. సడన్ గా ఎలాగ మాయమైపోయాడు? ఏమండి, దెయ్యం కాదండి వీడు, మన సత్య. ఉండండి, ముసుగు తీరా, తీరా ముసుగు.
తాతయ్య భయపడ్డాడు, తాతయ్య భయపడ్డాడు. అమ్మ పడవా, మా ఆయన్నే బెదిరిస్తావా నిన్ను? అది కాదే బామ్మ, ప్రతిరోజు నా ఇంట్రొడక్షన్ వెరైటీగా ఉండాలని కోరుకుంటానని నీకు తెలుసు కదా. ఈరోజు ఎలా ఇంట్రొడక్షన్ ఇద్దామా అని ఆలోచిస్తే ఈ మాస్క్ ఐడియా వచ్చింది. ఇంతకీ నా మాస్క్ ఐడియా ఎలా ఉంది మీ బామ్మ? తాతయ్యని చూస్తే తెలియడల్లా? ఒరేయ్, ఎవరికైనా జీవితంలో సినిమా ఉంటుంది. నువ్వేంట్రా ప్రతిదీ సినిమాటిక్గా ఊహించుకుంటున్నావు? మనం ఎప్పుడూ అంతే బామ్మ, జీవితమే సినిమా, సినిమానే జీవితం. ఒరేయ్, నువ్వు స్పెషల్గా కొటేషన్ చెప్పాల్సిన పని లేదురా, మాకు తెలుసు. రే, నువ్వు కాఫీ తాగి త్వరగా ఫ్రెష్ అప్ అయ్యిరా, నీకో శుభవార్త చెప్తాను. ఫ్రెష్ అప్ అవ్వకపోతే శుభవార్త చెప్పకూడదని ఏ సినిమాలో చెప్పారు తాతయ్య? నేను చెప్తున్నాను, వెళ్ళరా. అయితే ఓకే బామ్మ, కాఫీ ప్లీజ్. థ్యాంక్ యూ తాతయ్య, ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఆ శుభవార్త ఏంటో చెప్పండి చెప్పండి చెప్పండి. అమ్మాయి ఫోటో పంపించారా, నీ కాబోయే భార్య ఫోటో. కళ్ళారా చూసుకో. చూడరా, మొహం అలా పెట్టావు, ఏమైందిరా? ఏంటి తాతయ్య నువ్వు? నీకెన్నిసార్లు చెప్పిన అర్థం కదా? నువ్వు ఏమి చెప్పావు, నేను ఏమీ అర్థం చేసుకోలేదు. అరే, కొత్తగా తెచ్చిన చిన్న గిఫ్ట్ ను కూడా వెనకాల దాచిపెట్టి నేనేం తెచ్చానో చెప్పుకో అంటారే, అలాంటిది నా జీవితం తాతయ్య. అంత సింపుల్ గా నా ఇచ్చేది. మరి చూపించి చూపించినట్టు చూపించాలి. నేను బ్రతిమలాడాలి, మీరు చూపించను అని అటు ఇటు పరిగెత్తాలి. మధ్యలో బామ్మ లాక్కోవాలి, నేను అటు పరిగెత్తాలి. ఆ తర్వాత తాత లాక్కోవాలి, నేను అటు పరిగెత్తాలి. అటు ఇటు, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి. ఆపరా, నీ మాటలకే మాకు అలుపు వచ్చింది. అంత జరిగాక అప్పుడు మెల్లగా ఫోటో ఇవ్వాలి. ఈ వయసులో మాకు ఈ బంపర్ ఆఫర్ ఏమిట్రా? వయసు మనిషికి గాని మనసుకి కాదుగా. చూసింది చాలు గాని పాపం వాడు అంతగా ఆశపడుతున్నాడుగా. కానివ్వండి, యాక్షన్. రే సత్య, పెళ్లి చూపుల కోసం అమ్మాయి ఫోటో పంపించారా? నిజమా తాతయ్య? ఇస్తాను. తాతయ్య తాతయ్య ప్లీజ్ ప్లీజ్ ఇవ్వు తాతయ్య. తాతయ్య తాతయ్య ఇవ్వు తాతయ్య. బామ్మ చెప్పు. తాతయ్య తాతయ్య ప్లీజ్ తాతయ్య. బామ్మ బామ్మ ఇవ్వమని చెప్పు అమ్మ. తాతయ్య తాతయ్య ప్లీజ్. తాతయ్య ప్లీజ్ తాతయ్య ఇవ్వు తాతయ్య. తాతయ్య తాతయ్య ప్లీజ్. తాతయ్య తాతయ్య ఇవ్వండి తాతయ్య ప్లీజ్ తాతయ్య. అరే బామ్మ ఇవ్వమని చెప్పు బామ్మ. తాతయ్య అరే వానేమో తడిసి గొడుగు పట్టుకుంది, అంత కొత్తగుంది, ఎంతో వింతగుంది. ఎలా ఉందిరా? ఇలా ఉందేంటి తాతయ్య? ఆ అమ్మాయికేంట్రా బంగారు బొమ్మలా ఉంది. అదే కదా అంటున్నాను, ఇంత అందంగా ఉందేంటి తాతయ్య? ఆ అమ్మాయికేంటి వంక పెడతావేంట్రా? వాడేం వంక పెట్టట్లేదు, సరిగ్గా వినండి. ఒరేయ్, మీ తాతయ్యకి అర్థమయ్యేలా చెప్పరా. గుండె జారి గల్లంతయ్యిందే, తీరా చూస్తే నీ దగ్గర ఉందే, నీలో ఏదో తీయని విషముందే, నా ఒంట్లోకి సర్రున పాకిందే. తాతయ్య, నా కాబోయే భార్య, నో నా భార్య సూపర్ హిట్. అమ్మయ్యా, వాడికి నచ్చింది. ఎన్ని సంబంధాలు చూశాడో బడవా. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందే. నాక్కూడానండి. అవునే, వాడికంటూ ఎవరూ లేని అనాథ. చిన్నప్పటినుంచి సినిమాలు చూస్తూ ఆ పాత్రలే కుటుంబంగా, వాళ్ల ప్రవర్తనే తన ప్రవర్తనగా చేసుకుని ఇంతకాలం ఆ కళ్ళ ప్రపంచాన్నే తన ప్రపంచంగా చేసుకుని బతికాడు. ఈ పెళ్లి జరిగిపోతే వాడికంటూ వాడి మనిషి జీవితంలోకి వస్తుందండి. నిజమే, ఎంతకాలం పరాయి వాళ్లమే అయినా ఆయన వాళ్లలా ఉన్నాం. నాది అని వాడు చెప్పుకునేది రేపు తన భార్యనే. ఆ వచ్చేది అమ్మాయి కాదు, వాడి జీవితానికి వెలుగు.
భోజనం పెట్టమంటారా? ఊర్మిళ వచ్చాక తింటానులే. బాగా లేట్ అయిపోయింది అయ్యగారు. వెళ్ళమని చెప్తున్నానా? ఏమ్మా ఎంత లేట్ అయింది? అతను ఓకే చెప్పాడా? అతనేంటి ఇంకా బావనకుండా బావని తీసుకురాలేదమ్మా? ఏడి బావేడి? ఊర్మిళ, ఏం మాట్లాడకుండా వెళ్తున్నావు? ఏం మాట్లాడాలి? అతను ఎందుకు రాలేదు? రానన్నాడన్నయ్య. ఏ? నేను నచ్చలేదంట. నచ్చలేదా? నువ్వు నచ్చలేదా? ఏం తక్కువ నీకు? అందమా తెలివా ఆస్త ఏం తక్కువ అంటే నీకు? అన్నీ ఎక్కువేనంట. అతనికి ఆస్తి, తెలివి, అందం ఇవేవి కాదంట. కథల్లో పాత్రలను ప్రేమిస్తున్నాడు. ఎవరో గీసిన బొమ్మల్ని ఇష్టపడుతున్నాడు. క్లారిటీ కావాలి నాకు. అతను చాలా క్లారిటీగా ఉన్నాడన్నయ్య. పెద్ద కుటుంబం కావాలంట. అమాయకత్వం, చలాకీతనం, కొంటెతనం అంటూ ఏవేవో కారణాలు చెప్తున్నాడు. అవన్నీ నాలో లేవంట. ఏ పల్లెటూరు దాన్ని చేసుకుంటే తనలో అవన్నీ ఉంటాయంట. అలాంటిదే తన భార్య కావాలంట. నిన్ను కాదు నన్ను మాటలు చెప్తుంటే కామ్గా వినొస్తావా? అర్థం కాలేదన్నయ్య. నన్ను కాదని మగాడున్నాడు. నేనంటే ఇష్టం లేదని ధైర్యంగా చెప్పే మగాడున్నాడనేసరికి నాకేం అర్థం కాలేదన్నయ్య. అప్పటికి తను కోరుకుంటున్నట్టు ఉంటానని కూడా చెప్పాను. తాజ్ మహల్ని చూస్తే వచ్చే ఫీలింగ్ ఆ బొమ్మను చూస్తే రాదు అన్నాడు. బాధపడాల్సిన అవసరం లేదమ్మా. చూడమ్మా, నీ ఇష్టాన్ని కాదంటే వాడి పరిస్థితి ఏంటో అర్థం కాక వాడు అలా మాట్లాడుంటాడు. నిన్ను కాదంటే వాడినంత సులభంగా వదలను. అవసరం లేదన్నయ్యా. అతను నన్ను కాదన్నా నేనతన్ని వదలను. మిసెస్ సత్యప్రసాద్ అని నా మనసులో నేను ఫిక్స్ అయ్యాను. నా పేరు పక్కన అతని పేరు తగిలించుకొని తీర్తాను. ఊర్మిళ సత్యప్రసాద్ అని అనిపించుకుంటాను. ఏంటి రక్తం దానం చేయాలా? మీకో దండం సార్. కాయా కష్టం చేసుకొని బతికేటోళ్ళం, మా వల్ల కాదు. దానివల్ల మీకేం నష్టం లేదండి, పైగా మంచిది కూడా. పల్లెటూరోళ్ళం కదా, మాకేం తెలియదనుకుంటున్నారా ఏంటి? రక్తం ఇస్తే నేర్చిపడిపోతారని మా మామయ్య చెప్పాడు. మీకు ఇవన్నీ చెప్పింది ఎవరు? అవన్నీ కట్టుకథలు, అపోహలు. మనిషి రక్తం తయారు చేయగల యంత్రం మనిషి శరీరమే. అందుకే మరొకరికి ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ ప్రాణం కాపాడడానికి ఉపయోగపడుతుందని గొప్ప గొప్ప వాళ్ళు కూడా రక్తదానం చేస్తుంటారు. ఏమిందండి? సమయానికి వచ్చారు, మీరైనా చెప్పండి. విషయం ఏంటో తెలియకుండా ఏం చెప్పమంటారు? ఓ సారీ, అది బ్లడ్ డొనేట్ చేయమంటే మీ వాళ్ళు లేనిపోని అపోహలతో భయపడుతున్నారు. మీకేంటి సార్, మీరు ఎన్నైనా చెప్తారు. గొప్పోళ్ళు రక్తం ఇచ్చారంటే వాళ్ళు బాగా తింటారు కాబట్టి బాధలేదు. కానీ కాయ కష్టం లేదే బతుకు గడవదు మాకు. రక్తం ఇచ్చామంటే మళ్ళీ పని చేసుకోగలమా? మీ అమాయకత్వం మిమ్మల్ని భయపెడుతుంది. మీకు నిజం చెప్పనా? మన శరీరంలోని రక్త కణం మీరు దానం చేసినా చేయకపోయినా అది 120 రోజులకు చనిపోయి మళ్ళీ కొత్త కణం తయారవుతుంది. అంటే మరొకరికి ఉపయోగపడకుండా అది మీలోనే నశించిపోయి మళ్ళీ మీలోనే తయారవుతుంది. రక్తాన్ని అలా వృధా చేయడం కంటే 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయండి. అది మరొకరి ప్రాణం కాపాడుతుంది. డాక్టర్ గారు ఇంతలా చెప్తుంటే మంచి పని చేయడానికి ఇంకా ఆలోచిస్తారేంటి? అందరూ రక్తదానం చేయండి.
సావిత్రి వీళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలంటే ముందు మీరు రక్తం ఇవ్వండి. దేవుడా, నేనా? అవును, నువ్వే. పద. నేను ఇవ్వలేనండి. ఎందుకు? అంటే మరి నాకు సూదంటే భయం. భయమా? సూదంటే? పొడిచేది మీరు కాబట్టి మీకు నవ్వుగానే ఉంటుంది. సూది పడవకుండా నెత్తురు ఎంత కావాలన్నా తీసుకోండి. ఇప్పుడు నీ ప్రాబ్లం సూది, అంతే కదా? ముందు నీకు సూదంటే భయం పోవాలి. నాకు సూదంటే చిన్నప్పటి నుంచి భయం. ఎప్పుడెలా పోతుంది? హిప్నటైజ్ చేస్తే పోతుంది. అంటే రండి. ఇప్పుడు నువ్వు అలాగే నా కళ్ళల్లోకి చూడాలి. ఎందుకు? చూడండి, చెప్తాను. చూడు. ఓకే, ఇప్పుడు మీ భయం పోయింది. ఎక్కడ పోయింది? పోయింది కాబట్టి ఇంత ధైర్యంగా బ్లడ్ ఇవ్వగలిగారు. బ్లడ్ ఇచ్చేనా? ఎలా? ఇలా. దేవుడా, నేను బ్లడ్ ఇచ్చానా? సూది గుచ్చిందో కూడా తెలియలేదేంటండి? చిన్న మాయ చేశా. మాయ చేసింది మీరు కాదండి, మీ కళ్ళు. వచ్చిన పని మర్చిపోయి ఏదో చేస్తున్నట్లున్నావు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? వచ్చింది ఒక పని మీద అయినప్పుడు ఎవరేం చేస్తున్నారో గమనించాలిగా. నా పని నాకు తెలుసు, నీ పని నువ్వు చేయి చాలు. నీ పని నువ్వు చేస్తున్నట్టు నాకేమీ అనిపించడం లేదు. పద్ధతి మారింది, ప్రవర్తన మారింది. అర్థమయ్యేలా చెప్పు. ఆ అమ్మాయితో కొంచెం ఎక్కువగా మూవ్ అవుతున్నట్టున్నావు. ఆ అమ్మాయి గురించా? తన వల్ల మన పనికి ఏ ప్రాబ్లం రాదు. రాదు అనద్దు. అన్ని ఆయుధాల కన్నా ప్రమాదకరమైన ఆయుధం ఆడది. ఆ ఆయుధం చరిత్రలనే మార్చింది. నువ్వెంత? అంత భయపడాల్సిన అవసరం లేదు. భయం నీ గురించో తన గురించో కాదు, వచ్చిన పని ఎక్కడ చెడిపోతుందో అని. నేనేం చేసినా దానికి అర్థం ఉంటుంది, అందులో మన అవసరం ఉంటుంది. తన వల్ల మన పనికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. తన గురించి ఆలోచించి నువ్వు డిస్టర్బ్ అవ్వకు. హఠాత్తుగా నా అకౌంట్లోకి 100 కోట్లు వచ్చి పడినట్టు, అదేంటో అర్జెంటుగా అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోయినట్టు నా లైఫ్లోకి ఇలా వచ్చేసారేంటండి? అక్కడ మీ ఫీలింగ్ ఏంటో కానీ ఇక్కడ నా ఫీలింగ్ మాత్రం సోలో సాంగ్కి డ్యూయెట్కి మధ్యలో ఉన్నట్టుంది. నాకు మీరు తెగ నచ్చేశారండి. మరీ అలా చూడకండి, నాకు సిగ్గేస్తోంది.
ఏంట్రా మనవడా, పెళ్ళనగానే మనుషులతో మాట్లాడడం మానేసి ఫోటోలతో మాట్లాడుతున్నావు. అదే బామ్మ, ఇది కూడా ఒక రకంగా ప్రాక్టీస్. ఫ్యూచర్ అంతా మాట్లాడాలి కదా. ఫ్యూచర్ గురించి ప్రాక్టీస్ అంట. వాడు చెప్పాడంటే నిజమే అయి ఉంటుంది. అవునవును, ముందు వచ్చిన విషయం చెప్పు. ఎనీథింగ్ స్పెషల్? అమ్మాయి ఫోటో చూసావు కదా, అమ్మాయి నీకు నచ్చింది కాబట్టి ఎల్లుండే ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంటా? అలా అరిచావేంట్రా? నీకు 20 ఏళ్ళా 60 ఏళ్ళా? ఆ అనుమానం ఇప్పుడెందుకు వచ్చిందిరా? మరేంటి డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ అంటే అనుమానం రాదా? ఉన్నమాటే అన్నాను, అందులో తప్పేముంది? తప్పేముందా? ఎంగేజ్మెంట్ ముందు ఎన్నెన్ని పనులుంటాయి, అవన్నీ వదిలేసి నేరుగా ఎంగేజ్మెంట్ అంటే ఎలా? నా పెళ్లి శాస్త్ర ప్రకారం మూకీ సినిమా నుంచి మల్టీప్లెక్స్ సినిమాల దాకా పెళ్లిళ్ళు ఎలా జరిగాయో అలాగే జరగాలి. అలాగే జరుగుతుందిరా, అందులో అనుమానమేముంది? ఎక్కడ జరుగుతోంది? పెళ్లి చూపులు వదిలేసి నేరుగా నిశ్చితార్థం అంటుంటే. ఓ, పెళ్లి చూపుల గురించా? నిశ్చితార్థమే చేస్తామంటుంటే పెళ్లి చూపులెందుకా? పద్ధతి పద్ధతి. నా పెళ్ళంటే ఏంటి మాటలా? అది నా డ్రీమ్ తాతయ్య. బాపుగారి పెళ్లి పుస్తకం సినిమాలా ఉండాలి. పెళ్లి చూపులు లా ఉండాలి. ఎంగేజ్మెంట్ అలా ఉండాలి. పెళ్లి అలా ఉండాలి. ఇక చాలు ఆపరా, అన్నీ ఓకే. ఈ విషయంలో మా మాట వినరా? నో వే. అది కాదురా. నో నో నో, ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను. నా పెళ్లి చూస్తున్న వాళ్ళకి ఒక పెళ్లి చూస్తున్నట్టు ఉండకూడదు, భారీ బడ్జెట్ సినిమా చూస్తున్నట్టు ఉండాలి. సో ముందు పెళ్లి చూపులు అరేంజ్ చెయ్యి. పెళ్లి చూపులు లేకపోతే పెళ్లే లేదు. అయితే ఈ సంబంధం క్యాన్సిల్. అదేంటో అలా నేసావు? నువ్వేమో సినిమా పద్ధతిలో నీ పెళ్లి జరగాలి అంటావు. అంత తీరిగ్గా పెళ్లి చేయడానికి ఈ ముహూర్తం దాటితే 6 నెలల దాకా ముహూర్తాలు లేవట. ముహూర్తం లేకపోవడం ఏంటి? నీ దెబ్బకి గ్రహాలు కూడా గతి తప్పి 6 నెలల దాకా ఆర్డర్లోకి రావట. పెళ్లి చూపుల కోసం నువ్వు 6 నెలలు ఆగినా ఆ అమ్మాయి వాళ్ళు ఆగుతారన్న గ్యారంటీ లేదు. అమ్మాయి ఏదో బాగానే ఉన్నట్టు అనిపించింది. మరి అమ్మాయి కోసం పెళ్లి చూపులు వదులుకుంటావో, పెళ్లి చూపుల కోసం అమ్మాయినే వదులుకుంటావో నీ ఇష్టం. ఇలా ఇరికించారేంటి? ఓకే తాతయ్య, సావిత్రి కోసం, కేవలం సావిత్రి కోసం నా జీవితం అనే సినిమాలో పెళ్లి చూపులు అనే బిట్ని ఎడిట్ చేయడానికి ఒప్పుకుంటున్నా. అమ్మయ్యా, బతికించావురా. అయినా నిశ్చితార్థానికి ఎదురెదురుగానే కూర్చుంటారు కదా, పెళ్లి చూపులు కూడా అదే అనుకుని అమ్మాయిని చూడు. ఓకే ఓకే ఓకే, కాంప్రమైజ్ రా సత్య, కాంప్రమైజ్. అప్పుడప్పుడు హీరోలు కూడా సీన్ డిమాండ్ చేస్తే కాంప్రమైజ్ అవుతారు కదా, తప్పదురా, ఇవన్నీ కామన్. ఓకే. అన్ని రాశారు కదా? అన్ని రాసేసామండి. తీరా నిశ్చితార్థం రోజు అది మర్చిపోయాను, ఇది మర్చిపోయాను అనొద్దు. అన్ని రాసాము. అవును మావయ్య, స్వీట్లు అవి మనమే చేసుకుందామా? చేసుకుందామమ్మా, ఏమండి, చేసుకుందాం. త్వరగా తీసుకొస్తే అన్ని మనమే చేసుకోవచ్చు. ఒరేయ్, పూజ చేయడానికి ఎవరిని పడితే వాళ్ళని పిలవకు. ఆ రామయ్య శాస్త్రి గారినే పిలు. సరేమ్మా, అలాగే ఆ రామశాస్త్రినే పిలుస్తాను. మావయ్య, ఆ షామియాన వాడికి మీరు ఇచ్చిన డబ్బులు ఇచ్చేసాను మావయ్య. సరే సరే, నువ్వు రామశాస్త్రి ఇంటికెళ్ళి ఆయన్ని ముహూర్తం కంటే 1 గంట ముందుండమని చెప్పు, ఆలస్యం చేయొద్దని చెప్పు. అలాగే. రేపు నీ నిశ్చితార్థం. స్నేహితులు షికారులంటూ ఊరు మీద పడి తిరగకుండా కాస్త ఇంటి పట్టునే ఉండు. రేపొక్కరోజు దీన్ని ఇల్లు కదలకుండా చూసుకోండి. ఏంటమ్మా నాన్న? అర్థం కాలేదా? రేపు నీ నిశ్చితార్థం. ఆయన చెప్పినట్టు ఇంటి పట్టునే ఉండి చాలు, మిగతా విషయాలు మేం చూసుకుంటాం. బాబు, అవన్నీ తీసుకుని తొందరగా రా.
ఆ ఏర్పాట్లన్నీ చూడు. ఏమో నాకెలా తెలుస్తాయి? ఇదిగో అమ్మాయి. సావిత్రి, గదిలో ఒక్కదానివి ఏం చేస్తున్నావమ్మా? నా గురించి ఎందుకులే, మీకేం కావాలో చెప్పండి, నేనేం చెయ్యాలో చెప్పండి. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నీ బాధ నాకు అర్థమైంది. నిశ్చితార్థం గురించి ముందుగా నీకు చెప్పలేదనేగా? ముందుగా కాదు, ఇప్పుడు మాత్రం ఎవరికి చెప్పారు? పరాయి వాళ్ళకు కూడా ఇంటి వరకు వెళ్ళి పద్ధతిగా బొట్టు పెట్టి మరీ చెప్పొస్తారు. కానీ నిశ్చితార్థం చేసుకున్న నాకు మాత్రం చెప్పిన వాళ్ళే లేరు. చెప్పినా చెప్పకపోయినా మావయ్య వాళ్ళు ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తారు. కాకపోతే నువ్వు చిన్నపిల్లవి, అన్ని విషయాలు నీకు చెప్పడం ఎందుకు అని నీ గురించి నీకన్నా వాళ్లే ఎక్కువగా ఆలోచిస్తారు. అవునవును. సరేనమ్మా, అసలు నీ సమస్య ఏంటి? నిశ్చితార్థం గురించి నీకు చెప్పకపోవటమే కాకుండా కనీసం అబ్బాయి ఫోటో కూడా చూపించకుండా ఏర్పాట్లన్నీ చేశారనేగా? అందుకే నీకోసం అబ్బాయి ఫోటో తీసుకొచ్చాను, చూడు. ఒక్కసారి చూడమ్మా, నీకు చెప్పకపోయినా నీకోసం ఎంత మంచి సంబంధం చూశారో అర్థమవుతుంది. నాతో సంబంధం లేకుండా చూసిన ఆ సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫోటో చూసి నాకు నచ్చలేదు అంటే నిశ్చితార్థం ఆపుతారా? లేదుగా, అప్పుడు ఆ ఫోటో చూడాల్సిన అవసరమూ లేదు. సావిత్రి, నన్నెందుకు తీసుకొచ్చారు? నా పేరు ధర్మ. నేనెవరో నేను వేసుకున్న యూనిఫామ్ చెప్తుంది. గెలుపు నాకెంత క్లోజో నాకొచ్చిన మెడల్స్ చెప్తాయి. గెలుపు కోసం నేనెంతకైనా తెగిస్తానని నా ఒంట్లో దిగిన బుల్లెట్స్ చెప్తాయి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఒక విషయం గురించి మాట్లాడాలని పిలిపించినప్పుడు మన గురించి మనం పరిచయం చేసుకోవాలి కదా. విషయం చెప్తే సరిపోతుందిగా. స్మార్ట్. నీకు ఊర్మిళ తెలుసుగా? పరిచయం ఉంది. ప్రేమించానంది. తనలా ఫీల్ అయింది. నా చెల్లెలు గనక ఏదైనా ఫీల్ అయితే ఎదుటి వాళ్ళు కూడా అదే ఫీల్ అవ్వాలి. ఓ, మీరు ఊర్మిళ బ్రదరా? ఎస్. తన గురించి మాట్లాడడానికి పిలిపించాను. మాట్లాడడానికి ఏముంది? తనతోనే చెప్పేశాను కదా. కాదు అంటే కామ్గా వెళ్ళిపోవడానికి ఊర్మిళ ఏ అనామకుడి చెల్లెలో కాదు, ఈ కల్నల్ ధర్మా చెల్లెలు. మొదటి నుంచి నా చెల్లెలు ఇష్టపడింది సొంతం చేసుకోవడం అలవాటు. తన వలన కాకపోతే తెచ్చివ్వడం నాకు అలవాటు. ఇప్పటిదాకా నా చెల్లెలు నాది అనుకున్నదేది తనకి దూరం కాలేదు. నీకోసం ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది. నీకు లెటర్ రాయడం కోసం నా చెల్లెలు ఒక పెన్నుని ఇష్టపడింది. ఆ ఇష్టాన్ని ఎవడో తీసుకెళ్ళిపోయాడు. వాడింటికెళ్ళి నేను రెండే మాటలు చెప్పాను, పెన్నిస్తావా ప్రాణం ఇస్తావా అని. రిజల్ట్ ఏంటో నీకు అర్థమై ఉంటుందనుకుంటా. సత్య, నేను వెపన్ని యుద్ధంలో వాడతాను.
అట్ ద సేమ్ టైం నా చెల్లెల కోసం కూడా వాడతాను. తనంటే నాకు ఇష్టం లేదు. ఇష్టపడకపోవడానికి ఏంటి ప్రాబ్లమా? నా చెల్లెలకి ఏం తక్కువ? అందమా, తెలివా, చదువా? నా చెల్లెలకి అబ్బాయి కావాలని నేను అనుకుంటే రేపు ఈ పాటికి నా ఇంటి ముందు చాలా పెద్ద క్యూ ఉంటుంది. ఆ క్యూలో ఎవరో ఒకరికి ఇవ్వండి. అలా అనుకుంటే నేను ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదు. నీకేం కావాలన్నా ఇస్తాను. నా చెల్లెల్ని కాదని ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడలేవు. కోరి వచ్చిన అదృష్టాన్ని వదులుకోకు. అదృష్టం అంటే మనసుకు నచ్చింది దొరకటం, మనం కోరుకున్నట్లు జరగటం. నేనా విషయంలో చాలా అదృష్టవంతుణ్ణి. నేను కోరుకున్న అమ్మాయి నా జీవితంలోకి రాబోతోంది. నిన్నిష్టపడిన నా చెల్లెల్ని వదిలేసి వేరెవరినో ఇష్టపడుతున్నావా? మన మనసుకు నచ్చిందాన్ని ఇష్టం అంటారు. మీ చెల్లెలు ఇష్టపడిందని నా ఇష్టం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. గన్ పెట్టి మీరు పెన్ తీసుకురావచ్చు, ప్రేమను తీసుకురాలేరు. మీ చెల్లెలు ఇష్టపడిన వస్తువుల్ని తీసుకురాగలిగానని మనుషుల్ని, మనసుల్ని కూడా తీసుకురాగలను అనుకోకండి. గెలుపుతో మీకెంత స్నేహమో మీకొచ్చిన మెడల్స్ చెప్పొచ్చు, మీ ధైర్యం గురించి మీ ఒంట్లోని బుల్లెట్స్ చెప్పొచ్చు. అవన్నీ మీ చెల్లెలికి నాకు పెళ్లి చేయడానికి ఉపయోగపడొచ్చు, కానీ మా మనసుల్ని ఒకటి చేయటానికి ఉపయోగపడవు. మనసులు కలవకుండా మనుషులు కలిసిన శవాలు కాపురం చేసినట్టుంటుంది సార్. అన్నగా మీ చెల్లెలి మీద మీకెంత ప్రేముందో నాకు అర్థమైంది. ఆ ప్రేమను తన జీవితాన్ని బాగు చేయడానికి ఉపయోగించండి. ఊర్మిళ ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది. ఇలా చేస్తే ఆ క్షణం సంతోషించిన జీవితాంతం బాధపడుతుంది సార్. కూల్గా ఆలోచించండి సార్. ఏంటి మేడం గారు ఈ టైంలో వచ్చారు? ఏదో సీరియస్గా ఉన్నట్లున్నారు. ఎనీ ప్రాబ్లం? రేపు నా నిశ్చితార్థం. ఓ రియల్లీ? కంగ్రాట్స్. మరి ఆనందంగా చెప్పాల్సిన విషయాన్ని అంత సీరియస్గా చెప్తారేంటి? నా నిశ్చితార్థం అంటే మీకు సంతోషంగా ఉందా? ఉండదా? నాకు మీరు పరిచయం అయింది మీ పెళ్లి గురించి బాధపడుతూ, అలాంటిది నిశ్చితార్థం వరకు వచ్చిందంటే మీకు ఆ అబ్బాయి నచ్చినట్టే కదా? ఆ అబ్బాయి ఎవరో ఇప్పటికీ నాకు తెలీదండి. వాట్? అబ్బాయిని చూడకుండా నిశ్చితార్థం ఏంటి? అంటే మీ వాళ్ళు మీ పెళ్లి విషయంలో మీ అభిప్రాయం అడగలేదా? అభిప్రాయం అడగడం కాదు, నిశ్చితార్థం విషయం కూడా నాకు చెప్పలేదు. వాళ్ళ పాటికి వాళ్ళే అన్ని నిర్ణయం చేసుకున్నారు. ఇదేంటండి, మీ వాళ్ళు మరీ వెరైటీగా ఉన్నారేంటి? సరే బాధపడకండి, ఎంతైనా మీ పేరెంట్స్ కదా, మీకు చెడ్డ సంబంధం తీసుకురారు కదా. మీ వాళ్ళ కోసం మీరే కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకోండి. డాక్టర్ గారు, తప్పేమన్నానండి? నా ఇష్టమేంటో తెలిసి వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు? ఇష్టాందే ఉందండి, ఇష్టపడితే ప్రతిదీ ఇష్టమే. ఈ విషయంలో వాళ్ళ ఇష్టాన్ని మీరు ఇష్టపడండి. ఎలా కుదురుతుందండి? ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదండి? మనసు ఒకరికిచ్చి పెళ్లి ఇంకొకరిని చేసుకోమంటారా? ఓ, అంటే మీరు ఎవరైనా ప్రేమించారా? తెలియనట్టు అడుగుతున్నారే. నాకెలా తెలుస్తుందండి? నటించకండి. నటిస్తున్నానా? లేకపోతే ఏంటి? నా ప్రేమ గురించి తెలియనట్టు, నేనెవరినో ప్రేమించినట్టు మాట్లాడుతున్నారే. మీ ప్రేమ విషయం నాకెలా తెలుస్తుందండి? నా ప్రేమ విషయం ఏంటి? ఇది మన ప్రేమ విషయం.
మీ ప్రేమ విషయం నాకెలా తెలుస్తుందండి? నా ప్రేమ విషయం ఏంటి? ఇది మన ప్రేమ విషయం. మన ప్రేమ? ఇంకెవరి ప్రేమ ఏంటి? నేను ప్రేమిస్తుంది మిమ్మల్నే కదా. అందుకే నేరుగా వచ్చిన బాధ మీతో చెప్తుంది. సావిత్రి గారు, నిజంగా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు నన్ను ప్రేమించడం ఏంటి? అయినా మన పరిచయం ఎన్ని రోజులు అవుతుంది? అంటే మీరు నన్ను ప్రేమించలేదా? అలా నేను ఎప్పుడు మీతో ప్రవర్తించలేదు. నా మీద ప్రేమ లేకుండానే అంత చనువుగా ఆ రోజు నా చేయి పట్టుకున్నారా? నా మీద ప్రేమ లేకుండానే నా ఫోటోలు తీసే రోజు మా వాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా నా అందాన్ని వర్ణించారా? కలువల్లాంటి ఆ కళ్ళకి సన్నగా కాటుక దిద్దండి. శంఖం లాంటి ఆ మెడకి సన్నటి చైన్ చాలదా? ప్రేమ లేకుండానే నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసారా? నా మీద ప్రేమ లేకుండానే ఆ రోజు పెళ్లి కొడుకు ఫోటో చూపిస్తే నచ్చలేదు అని చెప్పమన్నారు. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. అనుకోకుండా అలా జరిగాయి, కానీ ప్రేమతో నేను ఇదంతా చేయలేదు. మీ పరిస్థితుల్లో ఏ అమ్మాయి ఉన్నా నేను ఇలాగే బిహేవ్ చేసేవాడిని. కానీ నేను ప్రతి మగాడితో ఇలా ప్రవర్తించలేదండి. చేయాల్సినంత చేసి ఈరోజు ప్రేమ లేదు అంటే సరిపోతుందా? మీరు నా చెయ్యి పట్టుకున్న రోజే మీతోనే నా జీవితము అనుకున్నాను. నా పెళ్ళంటూ జరిగితే అది మీతోనే. మా వదిన ఎప్పుడూ చెప్పింది, ఆడపిల్ల ఇష్టాల్ని గౌరవించే వాళ్ళు 100కో 1,000కో ఒకరుంటారు అని. అలాగే ఆడపిల్ల ఇష్ట ప్రకారం పెళ్లి కూడా ఈ 1000 మందిలో ఒక్కరికే జరుగుతుంది అని. ఆ ఒక్కదాన్ని నేనే కావాలనుకుంటున్నాను. నా ఇష్టాన్ని గౌరవించే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. చూడండి, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. మీ ఇంట్లో వాళ్ళు మీకు నిశ్చితార్థం అరేంజ్ చేశాక మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా? వాళ్ళ ఇష్టానికి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే నా ఇష్టానికి నేను నిర్ణయం తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి చిన్నపిల్ల అంటూ నా ఇష్టం అంటూ ఏది లేకుండా పోయింది. జీవితంలో పెళ్లి మాత్రం నా ఇష్ట ప్రకారమే చేసుకుంటాను. అది మిమ్మల్ని చేసుకుంటాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఇది కరెక్ట్ కాదు. ఇదే కరెక్ట్. జీవితంలో మొదటిసారి నన్ను సమర్థించి నా ఇష్టాన్ని గౌరవించింది మీరు. ఈరోజు మీరు కూడా మా వాళ్ళలాగా మాట్లాడతారేంటి? మీరు ఇలా చేస్తే మీ వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు నేను పడ్డ బాధ కన్నా అదేం పెద్ద బాధ కాదు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా చెప్పండి. చెప్పండి. సావిత్రి, అది ఇదిగో చూడండి, రేపు నా నిశ్చితార్థం. అదే ముహూర్తానికి ఈ ముత్యాలమ్మ సాక్షిగా మన పెళ్లి. అరే, నేను చెప్పేది విను సావిత్రి. ఇంక నేను వినాల్సింది ఏమీ లేదు. రేపు మధ్యాహ్నం మీరు గుడికి వస్తున్నారు అంతే. రాలేదంటే మరొకరి ఇష్టం కోసం నా ఇష్టాన్ని చంపుకోవడం కన్నా నేనే చచ్చిపోతాను. గుర్తుంచుకోండి. సావిత్రి, సావిత్రి. ఇంతకాలం నాకిది కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అనుకున్నా అడిగే అవకాశం ఇంట్లో వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ అవకాశం ఇవ్వకపోయినా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. తప్పైనా సరే
తప్పదు. ఇప్పటి వరకు బట్టలు నచ్చకపోయినా తీసుకున్నాను. వచ్చే సంవత్సరమైనా నచ్చినవి తీసిస్తారన్న ఆశతో తెచ్చిన నగలతో సరిపెట్టుకున్నాను. ఈసారన్నా నాకు నచ్చినవి తెస్తారన్న ఆశతో. కానీ ఇది పెళ్లి, మరో అవకాశం లేదు, రాదు. అందుకే ఇంట్లో వాళ్ళని కూడా కాదనుకుని నా మనసులో మాట ఆయనకు చెప్పేశాను. అవును, ఆవేశంగా నేను చెప్పాల్సింది చెప్పాను గాని ఆయన వస్తాడంటావా? వస్తాడులే, రాకుండా ఎలా ఉంటాడు? ఆయనకి నా మీద ప్రేమ ఉంది కాబట్టి నాతో అంత చనువుగా ఉన్నాడు. తప్పకుండా వస్తాడు. కానీ అమ్మ వాళ్ళందరినీ వదిలేసి వెళ్లాల్సి వస్తుంది. అది బాధగా ఉంది. ఒక్క మాట, నీకెలాంటి అబ్బాయి కావాలమ్మా అని ఒక్క మాట అడుగుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేదా? ఇలా వాళ్ళని వదిలేసి వెళ్లాల్సిన అవసరం ఏ వచ్చింది? చిన్నపిల్లవి చిన్నపిల్లవి అంటూ అన్నిటికీ దూరం చేసి ఈరోజు వాళ్ళకి దూరం అయ్యేలాగా చేశారు. త్వరగా కాని అమ్మా, పొద్దున్నే లేవాలి, చాలా పనులున్నాయి. అలాగే అత్తయ్య. ఏంటి సావిత్రి, ఇంకా పడుకోలేదా? ఉదయాన్నే వాళ్ళు వచ్చేసరికి మొహం వాడిపోతుంది. వెళ్ళి పడుకోపో. పడుకుంటలే వదినా. నేనేమైనా సాయం చేయనా? బాగుంది. పెళ్లి కూతురుతోనే కదూ ఇలాంటి పనులన్నీ చేయించాల్సింది. మా కోసం ఎప్పుడు నువ్వు ఇలాగే కష్టపడుతుంటావు వదినా. అది నా బాధ్యతమ్మా. ఈ ఇంటి కోడలిగా నా వాళ్ళ కోసం నేను కష్టపడకపోతే ఇంకెవరు కష్టపడతారు? ఎప్పుడు ఇలాగే అమ్మని, నాన్నని, అన్నయ్యని, నానమ్మని చూసుకోదినా. అంతకు మించి నేనేమీ కోరుకునేది లేదు. నువ్వేంటే ఇంకా పడుకోకుండా? పోతలే అమ్మా, అందుకే వచ్చాను. వెళ్ళు వెళ్ళు. తొందర ఎందుకమ్మా? ఎలాగో వెళ్తాను. అమ్మా ఏంటే? మొన్నొకసారి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుందన్నావుగా, అలా రాకూడదంట. డాక్టర్ గారికి చూపించుకో. అది చెప్పడానికే వచ్చావా? ఆ సంగతి తర్వాత చూసుకోవచ్చు గాని నువ్వు వెళ్ళి పడుకో. మీ నాన్నగారు చూస్తే అరుస్తారు. వెళ్ళు వెళ్ళు. అమ్మా మళ్ళీ ఏంటే? ఆరోగ్యం జాగ్రత్తమ్మా. ఇప్పుడు నా ఆరోగ్యానికి వచ్చిన డోకా ఏంటో చెప్పు. వెళ్ళి పడుకోమ్మా. వెళ్ళమ్మా. అబ్బబ్బా, ఈ కాళ్ళు బాగా లాగేస్తున్నాయి. బామ్మ
ఆయింట్మెంట్ రాయనా? నా తల్లే, ఇలా నొప్పి అనగానే అలా మందు తీసుకొచ్చావా? నా స్నేహితురాలు లక్ష్మి వాళ్ళ నాన్నమ్మ కూడా ఇలాగే కాళ్ళ నొప్పులు వస్తుంటే వాళ్ళ మావయ్య కేరళ నుండి తైలం తెప్పించారంట. అది నీకు కూడా తెప్పించమని చెప్పాను. తెస్తుంది, జాగ్రత్తగా వాడుకో. నా గురించి ఎంత శ్రద్ధే నీకు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకోమని అన్నయ్యకి చెప్పు. అలాగేనమ్మా. ఏంటే నువ్వు జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్త అని అందరికీ జాగ్రత్తలు చెప్తున్నావు? నాకు అదే అర్థం కావట్లేదు. సావిత్రి, నిన్ను అత్తగారింటికి పంపించేటప్పుడు నీకు అప్పగింతలు చెప్పాల్సింది మేము. నువ్వు మా గురించి చెప్తున్నావేంటి? మరే, అయినా రేపు నీ నిశ్చితార్థం మాత్రమే, పెళ్లి కాదు. లేనిపోని ఆలోచనలు పెట్టుకోకుండా వెళ్ళి పడుకో. వెళ్ళమ్మా. వెళ్ళు. వెళ్ళవే. వెళ్ళు. వెళ్ళమ్మా. చూడవే, దానిలో ఇంకా చిన్నపిల్ల మనస్తత్వం పోలేదు. పెళ్ళయ్యాక మనల్ని వదిలిపెట్టి వెళ్ళాలి కదా అని ఇప్పటినుంచే మనలో ఒకళ్ళ జాగ్రత్తలు ఒకళ్ళకి చెప్తోంది. ఆడపిల్లన్న తర్వాత ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్లేదాకా అందరి మనసుల్లో ఇలాగే ఉంటుంది. అత్తింట్లో అడుగు పెట్టగానే ఆ బాధ్యతల్లో ఈ ఆలోచనలు కలిసిపోతాయి. అంతేలే. అదేం కుదరదు. ఉదయం 7 గంటల కల్లా ఇంటి ముందు కార్లు ఉండాలి. ఒక్క కారా? అదేంటి 3 కార్లు కదా బుక్ చేసింది? సరే, ఒక్క నిమిషం ఉండండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. తాతయ్య, 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 తాతయ్య. ఏమైందిరా? ఏమవటం ఏంటి? అసలు ఎన్ని కార్లు బుక్ చేశారు మీరు? ఒక్క కారు. ఆ కారు నాకు, మరి మీకు? మనిషికి ఒక కారు వేసుకుని పెడతామేట్రా? వెళ్ళాలి. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్నట్టు నిశ్చితార్థానికి దర్జాగా వెళ్ళాలి. నిశ్చితార్థానికి కాన్వాయ్ పెట్టమంటావా ఏంటి? సినిమాలో హీరో పెళ్లికి బయలుదేరుతున్నాడంటే ఎన్ని కార్లుంటాయి, ఎంతమంది జనం వెళ్తారు? అద్దెకి దొరుకుతాయి కదా అని ఖాళీ కార్లు వేసుకెళ్తే ఏం బాగుంటుందిరా? ఖాళీ కార్లు అనుకుంటే డబ్బులిచ్చి మనుషులు పిలిపించండి. అంటే సినిమాలోలాగా జూనియర్ ఆర్టిస్టులనా? తప్పే ఉంది. ఆ అబ్బాయి నిశ్చితార్థానికి ఇలా వచ్చాడు అంటే పెళ్లికి ఇంకెలా వస్తాడో అని ఆ ఊరి జనం అనుకోవాలి కదా. ఏంటే వీడు? వాడి సంగతి తెలుసు కదా, వాడు అడిగినట్లు చెయ్యండి. లేదంటే నా నిశ్చితార్థం సినిమా మీ వల్లే ఫ్లాప్ అయిందని మన మీద పడతాడు. అందులో డౌటే లేదు. అయినా సినిమాలో నీలాంటి తాతుంటే నా మనవడి పెళ్లి గురించి చుట్టుపక్కల 100 ఊళ్ళు ముందు ముందు వాళ్ళ పిల్లలకి పిట్టకథలుగా చెప్పుకోవాలి అంటాడు. నువ్వేంటి కనీసం పక్కింటి వాళ్ళు కూడా చెప్పుకోవాలి అనుకోవట్లేదు? ఆ సినిమాలో కుదురుతాదిరా, అది ప్రొడ్యూసర్ సొమ్ము కదా. తాతయ్య, ఇక్కడ డబ్బు గురించి కాదు, నా డ్రీమ్ ముఖ్యం. పెళ్లి చూపు లేకపోయినా కాంప్రమైజ్ అయ్యాను కదా అని అన్నిట్లు నన్ను కాంప్రమైజ్ చేయాలని చూడొద్దు. అట్లీస్ట్ 2 కార్లైనా వేసుకెళ్దాం. ఓకేనా? ఓకేరా. థ్యాంక్ యూ తాతయ్య. తాతయ్య, మళ్ళీ ఏమైందిరా? ఈ డిజైన్ చూడండి. ఇవ్వెందుకురా? తాతయ్య, కార్ల మీద అంటిస్తేనే కదా మనం ఎంత ఘనంగా నిశ్చితార్థానికి వెళ్తున్నామో తెలిసేది. ఊళ్ళోకి ఎంటర్ అవగానే రోజా సినిమాలో లాగా పెద్దవాళ్ళంతా వచ్చి పెళ్లి కొడుకు నువ్వేనని పొగ్గలిగిల్లేది. ఒరేయ్, సినిమాలా ఉండాలి అంటుంటే ఏంటో అనుకున్నాను. నిజంగానే నీకు పెళ్లి చేస్తున్నట్టు లేదు, సినిమా తీస్తున్నట్టుంది. అదే కదా నాకు కావాల్సింది. ఒరేయ్,
ఇంతకాలం మేము చాలా ఆరోగ్యవంతులమన్న ధైర్యం ఉండేదిరా. నీ పెళ్ళయ్యేలోపు మేము పేషెంట్లం అయిపోయేలా ఉన్నాం. అంత కష్టం ఏం పెట్టాను బామ్మ? ఇంకా ఏం పెట్టాలరా? అర్ధరాత్రి అయింది. నీ పెళ్లి కబుర్లు చెప్తూ ఈ సోఫాలోనే మమ్మల్ని నిద్రపుచ్చావు. వెళ్ళి పడుకోరా. అది కాదే బామ్మ. రేయ్, నాది సేమ్ డైలాగ్. ఓకే, గుడ్ నైట్. అమ్మయ్యా. ఏంట్రా ఇంకా ఆలస్యం? మగ పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా కానివ్వు. అయిపోయింది. అమ్మా అమ్మా, ఏంట్రా? అబ్బాయి వాళ్ళు బయలుదేరుతున్నారంట. సావిత్రిని త్వరగా రెడీ చేయండి. అయిపోవచ్చిందిరా. ఒరే, పంతులు గారు ఇంకా రాలేదు. ముందా పంచుడు. సరేనమ్మా. తొందరగా వెళ్ళు. ఏమ్మా, అమ్మాయి రెడీ అయిందా? అయిపోతుంది అత్తయ్య. త్వరగా కానివ్వండి, ఆ అబ్బాయి వాళ్ళు బయలుదేరారంట. ఇదిగో అత్తయ్య, అయిపోతుంది. అమ్మా, నేను గుడికి వెళ్ళొస్తానమ్మా. గుడికా? ఇప్పుడా? అవతల వాళ్ళు బయలుదేరారంటుంటే. వాళ్ళు రావడానికి టైం పడుతుందిలే. ఏంటి టైం పట్టేది? ఈ విషయం మీ నాన్నకు తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? అంతగా దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇంట్లో పటాలకి దండం పెట్టుకో. అవునమ్మా సావిత్రి, వాళ్ళొచ్చేసరికి నువ్వు లేకపోతే బాగుండదు. ఎవరి కోసమో నేను గుడికి వెళ్ళకూడదు అదినా? ఎవరికోసమే ఏంటే? వచ్చేది నీ కాబోయే భర్త. సర్లేండి అత్తయ్య, గుడికే కదా వెళ్తానంటుంది. అమ్మో, మీ మావయ్య గారికి తెలిస్తే తిడతారు. అయినా ఒక్కదాన్ని ఎలా పంపిస్తాం? ఒక్కదాన్నే ఎందుకత్తయ్యా? మన ఇంట్లో ఇంతమంది ఉండగా. అక్కడ కనిపించేవన్నీ పూర్తిగా సర్దండ్రా, సర్దిచ్చు. అలాగే అన్నా. అత్తయ్య, బుల్లెట్ బాబుని తోడుగా పంపుతావా? సరే. తమ్ముడు, అక్క ఒకసారి ఇట్రా. ఏంటక్క? ఒరే, అమ్మాయి గుడికి వెళ్ళాలంటుంది. తోడుగా వెళ్ళి త్వరగా తీసుకురా. తనెందుకు? నేను ఒక్కదాన్ని వెళ్తాను. తోడు లేకుండా ఒక్కదానివే ఎలా వెళ్తావే? నేనేమైనా చిన్న పిల్లనా? ఎన్ని రోజులు తిరిగింది? నేను ఒక్కదానేగా. నేను వెళ్తాలే. ఒక్కదానివైతే మాత్రం వెళ్ళనే వెళ్ళొద్దు. కామ్గా ఇంట్లో కూర్చో. కాబోయే పెళ్లి కూతురువి, ఒంటరిగా వెళ్ళకూడదు. బాబుని తోడుగా తీసుకెళ్ళు. సావిత్రి, త్వరగా వచ్చేయమ్మా. దానివల్ల డిస్టర్బ్ అవుతుంది నేను. అది నాకు కావాలి. అందుకు ఎవరడ్డొచ్చినా ఇప్పటి వరకు నువ్వు చేసింది ఏదైనా ఈ 4 గోళ్లకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ కార్డుల రూపంలో పంచబోయేది ఇంటి పరువుని. పంచడం ఎందుకు? పలుగురిలో తల వంచడం ఎందుకు? తల వంచాలన్నయ్యా. తాళి కట్టించుకోవడానికి నేను, కాళ్ళు కడగడానికి నువ్వు.